బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా నర్సాపూర్లోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. 6-7 తరగతులు బాలికలు బుధవారం మధ్యాహ్నం భోజనం చేయగా సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులను నర్సాపూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరో 5గురిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మరో 18 మంది విద్యార్థులు సైతం ఈ ఉదయం వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతుండటంతో నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స చేశారు. డీఈఓ రవీందర్ రెడ్డి బాలికలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ కేజీబీ స్కూల్ నుంచి 15 to 20 మెంబర్స్ పిల్లలు సివియర్ వామిటింగ్స్, హెడేక్, లూజ్ మోషన్స్, హై గ్రేడ్ ఫీవర్ తోటి అందరూ 15 to 20 వరకు అడ్మిట్ అయ్యారు. ఆల్రెడీ సేమ్ సింటమ్స్ తోటి మిగిలిన ఒక 8 to 10 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ప్రజెంట్ అయితే ఒకళ్ళిద్దరు 2-3 మెంబర్స్కి తప్ప మిగతా వాళ్ళకి పరిస్థితి అయితే స్టేబుల్గానే ఉంది. అందరికీ సివియర్ డిహైడ్రేషన్ ఉంది. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ మనం ఇప్పుడే చెప్పలేము, కానీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాము. ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ అనేది చూడాలి. మార్నింగ్ కేజీబీ స్కూల్ నుంచి 15 to 20 మెంబర్స్ పిల్లలు సివియర్ వామిటింగ్స్, హెడేక్, లూజ్ మోషన్స్, హై గ్రేడ్ ఫీవర్ తోటి అందరూ 15 to 20 వరకు అడ్మిట్ అయ్యారు. ఆల్రెడీ సేమ్ సింటమ్స్ తోటి మిగిలిన ఒక 8 to 10 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ప్రజెంట్ అయితే ఒకళ్ళిద్దరు 2-3 మెంబర్స్కి తప్ప మిగతా వాళ్ళకి పరిస్థితి అయితే స్టేబుల్గానే ఉంది. అందరికీ సివియర్ డిహైడ్రేషన్ ఉంది. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ మనం ఇప్పుడే చెప్పలేము, కానీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాము. ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ అనేది చూడాలి.